పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 25వ తారీఖు శనివారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత మార్కు సువార్తికుడి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతున్న ఈ శుభ సమయాన ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఈనాటి సువార్తికుని యొక్క పండుగను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. సువార్తికుడైన పునీత మార్కు గారు సువార్త రచయిత, వేద సాక్షి, క్రీస్తు శకం 74వ సంవత్సరానికి చెందినవారు. యెరూషలేం పట్టణంలో మేరీ అను ఆమె సుపుత్రుడే మార్కు. వీరి గృహంలోనే తరచూ అపోస్తులు ఉంటూ సమావేశాలు జరుపుతూ ఉండేవారు. మార్కు తల్లిదండ్రుల యొక్క తోబుట్టు అయిన వారి సంతానమే బర్నబాసు. మార్కు లేవీయుడు. సెనగోగ అనబడు ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి పూజారిగా చేసి ఉండవచ్చునని భావన. ఒక యువకుడు నారవస్త్రధారి అయి యేసు ప్రభును అనుసరించాడు. వ్యతిరేకులైన ప్రజలు అతన్ని పట్టి బంధించాలని ప్రయత్నింపగా వారు పట్టుకున్న వస్త్రాలని అమాంతంగా విడిచివేసి దిగంబరిగా పారిపోయాడు అతడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 51-52 వచనాలు. అతడే మార్కు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సువార్తల్లో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 25వ వచనం జాన్ మార్క్. ఈ మార్కు ఒకరే అని కొందరు, కారని కొందరు మీమాంస ఉంది. మార్కు పేతురుకు పాతకాలం మిత్రుడే. పౌలు, బర్నబాలు మార్కును తోడుకొని క్రీస్తు శకం 46లో తమ మొదటి సువార్త పర్యటనలో భాగంగా తొలుత అంతియోకు, పిమ్మట సైప్రస్కు వెళ్ళారు. కానీ ఫిలిపియాకు పౌలుతో వెళ్లకుండా స్వగృహం యెరూషలేముకు తిరిగి చేరుకున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనం. అలా వెళ్ళిన మార్కు సువార్త ప్రచారంలో గట్టిగా నిలబడగల అని సందేహం కాబోలు. తన రెండవ సువార్త పర్యటనకు మార్కును తోడుకొని వెళ్ళడానికి పౌలు ఇష్టపడలేదు. అందువల్ల బర్నబాసును కూడా పౌలుతో వెళ్ళడం విరమించుకున్నాడు. పౌలు తన ఒంటరిగా సువార్త ప్రచారంకై వెళ్ళిపోగా మార్కు, బర్నబాస్ ఇద్దరూ కలిసి మరోసారి సైప్రస్కు వెళ్ళి వేద ప్రచారానికి వెళ్ళారు. క్రీస్తు బోధలపై విశ్వాసాన్ని మరింత బలపరిచారు. అటు పిమ్మట త్వరలోనే మార్కు, పౌలు కలుసుకొని తమ మధ్య గల మనస్పర్ధల్ని తొలగించుకుని సఖ్యత చేసుకున్నారు. మంచి మిత్రులయ్యారు. రోమ్లో ఆ గొప్ప పౌలు గారి కొంతకాలం ఉండి మార్కు బోధించటంలో నిష్ణాతుడయ్యాడు. పౌలు తొలిసారి చెరసాల్లో బందీ అయినప్పుడు మార్కు పేతురుతో జీవించాడు. అందుకే పేతురు నా ప్రియమైన కుమారుడు మార్కు. మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనం అని తన లేఖలో పేర్కొన్నాడు. ఆసియా మైనర్ ప్రాంతంలో మార్కు సువిశేష ప్రచారం చేసి అక్విలియా ప్రాంతంలో కూడా వేద బోధలు సలిపినట్లు తెలుస్తుంది. అక్విలియా నుండి మార్కు ఈజిప్టు వెళ్ళారు. అలెగ్జాండ్రియాలో పీఠం ఏర్పరచుకొని ఒక బిషప్గా క్రైస్తవ వేదం వినిపించి జ్ఞాన స్నానాలు ఇచ్చారు. క్రీస్తు శకం 61లో పునీత పౌలు ఎఫెసీలో ఉన్న తిమోతికి లేఖ రాస్తూ తిమోతి వచ్చేటప్పుడు మార్కును కూడా తోడుకొని రోమ్ నగరానికి రావాల్సిందిగా తెలిపారు. ఆ విధంగా వచ్చిన మార్కు రోమ్ పవిత్ర నగరంలోనే ఉండిపోయారు. రోము నగర విశ్వాసుల అభ్యర్థన మేరకు గ్రీకు భాషలో సువార్తను వ్రాయిపూనుకున్నారు. మార్కు పేతురుకు కార్యదర్శిగాను విశ్లేషకుడుగా గాను ఉండటాన పేతురు చెప్పిన విషయాలు తాను కండ్లారా చూసిన వినిన విశ్వసనీయ అంశాలన్నిటినీ గ్రంథస్థం చేశారు. క్రీస్తు శకం 61 నుండి 70 మధ్య ఇది రాసినట్లు అర్థమవుతుంది. వారు క్రీస్తు శకం 74లో
పరలోక ప్రాప్తి నొందినట్లు తెలుస్తుంది. 9వ శతాబ్దం ఆరంభంలో అనగా క్రీస్తు శకం 815లో మార్కు గారి మృతావశేషాల్ని వెనిస్ నగరం తీసుకుని పోయి అక్కడ పునీత మార్కు కెథీడ్రల్లో భద్రపరిచినట్లు చరిత్ర చెబుతుంది. వీరి చిహ్నంగా రెక్కలున్న సింహం బొమ్మను చూపడుతుంది. మార్కు అనగా మానవత్వంగా గల అని అర్థము. ప్రియ స్నేహితులారా, సువార్తికుడు పునీత మార్కు గారి వల్లే సువార్తను ప్రపంచానికి ధైర్యంతో ప్రకటించాలి. సువార్తికుడు పునీత మార్కు గారి మహోత్సవాన్ని మన తల్లి శ్రీ సభ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం 25వ తారీఖున ఘనంగా జరుపుకుంటూ ఉంది. పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్న 4 సువార్తల్లో రెండవది పునీత మార్కు గారు రాసిన సువార్త. క్రీస్తు ప్రభు జీవిత ఘట్టాలను, ప్రభువు చేసిన వేద బోధనలను అందరికంటే ముందుగా లిఖితపూర్వకంగా రాసి భద్రపరిచారు. అందువలన మార్కు రాసిన క్రీస్తు సువార్త ఇతర రచనలకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రీస్తు కాలం నాటి పాలస్తీనా పరిస్థితులను తెలుసుకోవటానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. పునీత మార్కు గారు ప్రస్తుతం ఉన్న ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో ఉన్న పెంటాపోలిస్ ప్రాంతంలోని సిరైన్ నగరంలో యూదా జాతి కుటుంబంలో జన్మించారు. మార్కు గారు క్రీస్తు ప్రభు జన్మించిన 15 సంవత్సరాల తర్వాత జన్మించినట్లు చరిత్ర ఆధారాలు మరి ముఖ్యంగా కాప్టిక్ సాంప్రదాయం చెప్తుంది. మార్కు గారి తల్లి పేరు మేరీ. మార్కు అను పేరు మార్కుస్ అనే లాతిన్ పదం నుండి గ్రహించబడింది. హీబ్రూ వర్గాల్లో మార్కు గారిని యోహాను మార్కుగా పిలిచేవారు. మార్కు గారు క్రీస్తు సువార్తను రోమ్ నగరంలో ఉన్న రోమీలను ఉద్దేశించి రాశాడు. మార్కు గారు క్రీస్తు సువార్త రాసిన నాటికి క్రైస్తవ మతం యెరూషలేము నుండి రోమ్ నగరానికి వ్యాప్తి చెందింది. ఈనాడు మనం జరుపుకుంటున్న పునీత మార్కు గారి మహోత్సవం ప్రధాన ఉద్దేశం మార్కు గారి వల్లే సువార్తను ప్రభుని పేద ప్రజలకు ప్రపంచానికి ధైర్యంగా మనం అనగా క్రీస్తు అనుచరులుగా ప్రకటించాలని ఆహ్వానిస్తూ ఉంది. పునీత మార్కు గారు అపోస్తుల్లో ఒకడిగా ఉండకపోయినా అపోస్తులైన పునీత పేతురు, పునీత పౌలు గారితో ఎంతో గొప్ప సాన్నిహిత్యం ఉంది అని పవిత్ర గ్రంథం ఆధారంగా అర్థమవుతుంది. అపోస్తుల్లో 13వ పుణ్యత పేతురు గారికి మార్కు గారికి మధ్య అత్యంత ఆధ్యాత్మిక సంబంధం ఉంది. శ్రీ సభ చరిత్రకారుల ప్రకారం పునీత మార్కు గారు పునీత పేతురు గారిచే బాప్తిస్మం పొందారు అని, అందువలననే పునీత పేతురు గారు మార్కు గారికి ఆధ్యాత్మిక తండ్రిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం ప్రకారం అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పునీత పేతురు గారు మార్కు గారిని తన కుమారుడిగా పోల్చటాన్ని గమనించవచ్చు. అంతేకాక మార్కు గారు పునీత పేతురు గారి అత్యంత విశ్వాసపాత్రుడై శిష్యుడిగా ఉంటూ పునీత పేతురు గారు చెప్పేటువంటి క్రీస్తు గురించిన వేద బోధనలను, ప్రసంగాలను లిఖించారు అని, ఈ విధంగా లిఖించిన వేద బోధలే క్రీస్తు జీవిత ఘట్టాలే పునీత మార్కు గారిని సువార్త రాయడానికి ప్రేరేపించబడింది అని, సువార్త గ్రంథం రాయటానికి ఆ యొక్క బోధనలే ప్రథమ పునాదిగా మారాయి అని తెలుస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మార్కు గారి వల్ల దృఢమైన విశ్వాసం, ధైర్యాన్ని కలిగి క్రీస్తు ప్రభుని ప్రకటించాలి. పునీత మార్కు గారి వలె మన విశ్వాస జీవితంలో మనం కూడా ధైర్యంగా క్రీస్తును ఈ ప్రపంచానికి ప్రకటించాలి. క్రీస్తు ప్రభు ప్రేమను పంచడానికి చాటి చెప్పాలి. ఏ విధంగానైతే పునీత పేతురు, పౌలు సహకరించారో మనం కూడా మన వంతు క్రీస్తుని సువార్త వ్యాప్తి నిమిత్తం శ్రీ సభకు అందించాలి. తద్వారా మనం క్రీస్తు ప్రభువును
ప్రపంచానికి పరిచయం చేసిన వారమవుతాం. మరి ఈనాటి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న మనందరికీ దయగల దేవుడు ఈ సువార్తికుని యొక్క సువార్త ద్వారా మనలను జీవవంతులుగా చేయుదురుగాక. ఆ సువార్త పఠిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనలో వెల్లువెరిసి దైవ జ్ఞానంతో నింపాలని, దేవుని అధికంగా ప్రేమించాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుని యొక్క కరుణ కటాక్షాలు మనపై ఉండాలని కోరుకుందాం. అంతేకాదు ఆ సువార్తను చదివి మననం చేస్తూ హృదయంలో నింపుకొని ఇతరులను ప్రభు వైపు నడిపించమని ఈనాడు పునీత మార్కు గారు మనందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామ